ఈ సంవత్సరం అప్పుడే టాలీవుడ్ 3 క్వార్టర్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ 9 నెలల్లో భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అసలు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి ఓవరాల్గా ఈ 9 నెలలు ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఏ హీరోలు హిట్ అందుకున్నారు? ఈ సంవత్సరం సంక్రాంతి యాజ్ యూజువల్ గానే భారీ సినిమాలతో హై ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ అయింది. పెద్ద పండగతో పాటు సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్ అయిన సంక్రాంతికి ఈ సంవత్సరం కూడా బాగా పోటీ పడ్డారు హీరోలు. అయితే రేసులో ముందుగా జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. చరణ్ శంకర్ కాంబినేషన్ లో హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ఏ మాత్రం అంచనాలు అందుకోలేక డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. గేమ్ చేంజర్ వచ్చిన 2 రోజులకే సంక్రాంతి కింగ్ బాలయ్య డాకు మహారాజ్ గా ఆడియన్స్ ముందుకొచ్చాడు. సోషల్ ఇంట్రెస్ట్ స్టోరీతో బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన డాకు మహారాజ్ 150 కోట్లతో మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సంవత్సరం సంక్రాంతికి ఎంతమంది స్టార్లున్నా సంక్రాంతి హీరో మాత్రం వెంకటేషే. అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన హిలీరియస్ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న రిలీజ్ అయి రామ్ చరణ్ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లతో 300 కోట్లు వసూలు చేసింది. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల రన్ కంటిన్యూ అవుతూ ఉండగానే డైరెక్టర్ సుకుమార్ వైఫ్ ప్రొడ్యూసర్ గా సుకుమార్ కూతురు నటించిన సోషల్ ఇంట్రెస్ట్ స్టోరీ గాంధీ తాత చెట్టు జనవరి 24న రిలీజ్ అయి మంచి అప్లాజ్ అందుకున్నా కమర్షియల్ హిట్ కాలేకపోయింది. అయితే ఫిబ్రవరిలో మాత్రం తండేల్ రిలీజ్ అయి సంక్రాంతి సినిమాల జోరుని కంటిన్యూ చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో చందు మొండేటి డైరెక్షన్ లో ఫిబ్రవరి 7న వచ్చిన తండేల్ మూవీ 100 కోట్లు కలెక్ట్ చేసి డీసెంట్ హిట్ అందుకుంది. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే రోజు 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. బ్రహ్మానందం, లైలా సినిమాలు థియేటర్లలోకొచ్చాయి. వీటిలో బ్రహ్మానందం, గౌతమ్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ లో వచ్చిన బ్రహ్మానందం మంచి టాక్ తెచ్చుకున్న విశ్వక్సేన్ హీరోగా వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ లైలా మాత్రం విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేసి ఫ్లాప్ అయింది. ఫిబ్రవరి 26న సందీప్ కిషన్, నక్కిన త్రినాథరావు కాంబినేషన్ లో మజాకా మూవీ రిలీజ్ అయి అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరిలో సినిమాలు ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. పెద్ద సినిమాలు అంతగా వర్కౌట్ కాకపోవటం చిన్న సినిమాలకు ఒక రకంగా ప్లస్ అయింది. దాంతో చిన్న సినిమాలు పెద్ద హిట్ అందుకున్నాయి. మార్చి ఫస్ట్ వీక్ లో చిన్న సినిమాలు రిలీజ్ అయినా పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు. కానీ మార్చి 14న రిలీజ్ అయిన కోర్టు మాత్రం రికార్డులు తిరగరాసింది. తక్కువ బడ్జెట్ తో నాని ప్రొడ్యూసర్ గా, ప్రియదర్శి లాయర్ గా చేసిన కోర్టు మూవీ దాదాపు 60 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో అదే రోజు రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం దిల్ రూబా మూవీ పెద్దగా లైమ్ లైట్ లోకి రాలేకపోయింది. మార్చి లాస్ట్ లో 28న నితిన్, శ్రీలీలా కాంబినేషన్ లో వెంకీ కుడుముల డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన రాబిన్ హుడ్ డిజాస్టర్ అయింది. అదే రోజు యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ మూవీ 66 కోట్ల కలెక్షన్లతో మాత్రం సూపర్ హిట్ అందుకుంది. ఇక ఏప్రిల్ 10న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్ మూవీ రిలీజ్ అయింది. అయితే కథనం సరిగా లేకపోవడంతో ఏమాత్రం ఆకట్టుకోలేక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్ 17న తమన్నా లీడ్ రోల్లో రిలీజ్ అయిన ఓదెలా 2 ఇంట్రెస్టింగ్ స్టోరీతో పర్వాలేదు అనిపించుకుంది. ఏప్రిల్ 18న కళ్యాణ్ రామ్ హీరోగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్ అయింది. నిజానికి కళ్యాణ్ రామ్ సినిమా అంటే ఆడియన్స్ కి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదేమో కానీ విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కంటెంట్ కూడా బాగుండడంతో బాక్సాఫీస్ దగ్గర కూడా హిట్ అందుకుంది ఈ మూవీ. అయితే ఏప్రిల్ లాస్ట్ లో ఎన్నో పోస్ట్ పోన్ల తర్వాత రిలీజ్ అయిన ప్రియదర్శి ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీ సారంగపాణి జాతకం అంతగా ఎక్కలేదు ఆడియన్స్ కి. నాని హీరోగా కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన హిట్ 3 మూవీ సూపర్ హిట్ అయింది. ఈ 6 నెలల్లో రిలీజ్ అయిన సినిమాల్లో 120 కోట్ల కలెక్షన్లతో టాప్ 3 ప్లేస్ సంపాదించుకుంది హిట్ 3 సినిమా. హిట్ 3 జోష్ ని మే 9న రిలీజ్ అయిన సింగిల్ మూవీ కంటిన్యూ చేసింది. మే 9న సమంత ప్రొడక్షన్ లో శుభం మూవీ రిలీజ్ అయినా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో అదే రోజున రిలీజ్ అయిన శ్రీ విష్ణు హిలీరియస్ కామెడీ ఎంటర్టైనర్ సింగిల్ మూవీ 40 కోట్ల కలెక్షన్లతో హిట్ అయింది. మే 30న భైరవం, షష్ఠిపూర్తి సినిమాలు రిలీజ్ అయ్యాయి. షష్ఠిపూర్తి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటే యంగ్ హీరోల మల్టీ స్టారర్ గా తెరకెక్కిన భైరవం డీసెంట్ హిట్ అందుకుంది. జూన్ 1 20 రోజులు చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేం రిలీజ్ కాలేదు. అయితే జూన్ 20న
రిలీజ్ అయిన కుబేరా మాత్రం 100 కోట్ల కలెక్షన్లని క్రాస్ చేసింది. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేరా మంచి టాక్ తెచ్చుకుంటే, అదే రోజు రిలీజ్ అయిన 8 వసంతాలు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ లిస్ట్ లో జాయిన్ అయింది. వీటితో పాటే జూన్ 27న రిలీజ్ అయిన కన్నప్ప మూవీ కూడా సక్సెస్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ 6 months మిక్స్డ్ రిజల్ట్ తో కంటిన్యూ అయిన టాలీవుడ్ తర్వాత వచ్చిన 3 నెలలు కూడా పెద్ద సర్ప్రైజెస్ ఏం లేకుండానే కంటిన్యూ అయింది. మరి జూలై నుంచి సెప్టెంబర్ వరకు రిలీజ్ అయిన సినిమాల సంగతేంటో లెట్స్ హావ్ ఎ లుక్. సెకండ్ హాఫ్ లో హై ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగాడు తమ్ముడు. జూలై 4న నితిన్, లయ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ఏమాత్రం అంచనాల్ని అందుకోలేక డిజాస్టర్ అయింది. ఇక అదే రోజు రిలీజ్ అయిన సుహాస్ ఉప్పు కప్పు రంబు కూడా అదే రూట్ ని ఫాలో అయ్యింది. ఇక జూలై 18న సుహాస్ ఓ భామా అయ్యో రామాతో పాటు గాలి కిరీటి హీరోగా జూనియర్ మూవీ రిలీజ్ అయినా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా కాలం నుంచి వెయిట్ చేసిన హరిహర వీరమల్లు జూలై 24న థియేటర్లలోకొచ్చి సందడి చేసింది. ఇక నెలాఖరుకి జూలై 31న బ్లాక్ బస్టర్ హిట్ కొడదామని బరిలోకి దిగిన విజయ్ దేవరకొండ కింగ్డమ్ మాత్రం అంతగా అంచనాల్ని అందుకోలేకపోయింది. జూలైలో బ్యాక్ టు బ్యాక్ స్టార్ మూవీస్ రిలీజ్ అవడంతో ఆగస్ట్ అంతా పెద్ద సినిమాలు లేకుండానే గడిచిపోయింది. వినాయక చవితికి రిలీజ్ ప్లాన్ చేసుకున్న రవితేజ సినిమా పోస్ట్ పోన్ అవడంతో పండక్కి హడావుడి లేకుండానే పోయింది. అయితే ఆగస్టు 22న పరదా, ఆగస్టు 27న రిలీజ్ అయిన సుందరాకాండ, అర్జున్ చక్రవర్తి సినిమాలు మాత్రం పర్వాలేదు అనిపించాయి. సెప్టెంబర్ మాత్రం ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ ఇచ్చింది ఆడియన్స్ కి. సెప్టెంబర్ 5న అనుష్క హీరోయిన్ గా వచ్చిన ఘాటి, అందరూ కొత్త వాళ్లతో లిటిల్ హార్ట్స్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. సర్ప్రైజింగ్లీ ఘాటి సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే లిటిల్ హార్ట్స్ మాత్రం రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఇక సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన కిష్కింధపురి, మిరాయి సినిమాలు కూడా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయి 150 కోట్లు కలెక్ట్ చేసే సూపర్ హిట్ అయింది. థర్డ్ క్వార్టర్లో జూలై నుంచి సెప్టెంబర్ వరకు రిలీజ్ అయిన సినిమాలన్నీ ఒకెత్తు, సెప్టెంబర్ 25న లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకొచ్చిన ఓజీ మరో ఎత్తు. హరిహర వీరమల్లు ఫ్యాన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవడంతో అన్ని ఆశలు ఓజీ మీదే పెట్టుకున్నారు అభిమానులు. దీనికి తగినట్టే రిలీజ్ అయి ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చింది. రిలీజ్ అయి వారం అవుతున్నా ఇంకా థియేటర్లన్నీ ఓజీ మోత మోగిపోతూనే ఉన్నాయి. థర్డ్ క్వార్టర్ స్టార్టింగ్ ఎలా ఉన్నా ఎండింగ్ మాత్రం అదరగొట్టడంతో రాబోయే 3 నెలల మీదే ఆశలు పెట్టుకున్నారు మూవీ లవర్స్.